రియల్మీ 12 Pro ప్లస్ ఈ ఫోన్ లాంచ్ అంతా నాకు అర్థమైపోయింది. రెడ్మీ అండ్ రియల్మీ రెండు కూడా కంప్లీట్లీ ఆఫ్లైన్ టార్గెట్ కి షిఫ్ట్ అయిపోయింది. నాకు అదైతే అర్థమైపోయింది. ఎందుకంటే రెడ్మీ రియల్మీ రెండు కూడా ఇంతకు ముందంతా వాటి మేజర్ టార్గెట్స్ అనేవి ఆన్లైన్ లో ఉండేవి. చాలా అగ్రెసివ్ గా ప్రైజెస్ తీసుకొచ్చేవాళ్ళు. బట్ లాస్ట్ 2 సిరీస్ గా కొంచెం మోడరేట్ గా తీసుకొచ్చారు. ఆఫ్లైన్ ఆన్లైన్ అన్నట్టుగా మిడిల్ గా తీసుకొచ్చారు. ఇప్పుడు కంప్లీట్ ఆఫ్లైన్ వెళ్ళిపోయారు. చాలా ఎక్కువ ప్రైజెస్. రెడ్మీ నోట్ సిరీసే నాకు ఓవర్ ప్రైస్ అనిపించింది. 2-3 వేలు ఎక్కువ పెట్టారు. ఇదేకంగా 30,000 రూపాయలు తీసుకొచ్చారు రియల్మీ 12 Pro ప్లస్. పైగా వీళ్ళు లాంచ్ ఈవెంట్ లో ఐసీఐసీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 2,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుందని చెప్పారు. బట్ నేను ప్రీ ఆర్డర్ చేసుకున్నప్పుడు మాత్రం అసలు క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తుంటే అసలు ఆఫరే చూపించలేదు. మొత్తం 30,000 రూపాయలు పెట్టి నేను ఈ ఫోన్ కొన్నాను అనమాట. 8+128GB మోడల్. సో నేను రివ్యూ కూడా 30,000 ప్రైస్ బ్రాకెట్ ని మైండ్ లో పెట్టుకునే రివ్యూ ఉంటుంది. ఫస్ట్లీ దీని స్పెసిఫిక్ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది మీకు 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ 950 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX 890 సెన్సార్ తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. అండ్ 64 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ తో వస్తుంది. పెరిస్కోపిక్ లెన్స్ కూడా OIS ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే చార్జర్ కూడా ఇచ్చుంటారు. 8GB ర్యామ్, 128GB మోడల్, బేస్ మోడల్ గా 30,000 రూపాయలకి ఈ ఫోన్ అయితే లాంచ్ చేశారు. అది స్పెసిఫికేషన్ చూసినప్పుడు మీకు అర్థం ఉంటుంది. ఒక కెమెరా డిపార్ట్మెంట్ తప్పితే మిగతా అన్నింటిలో కూడా చాలా కాంప్రమైజ్ చేశారు. మెయిన్గా డిస్ప్లేలో చూసుకున్న ఫుల్ హెచ్డీ డిస్ప్లే, ఆ ప్రైస్ కి మనకి 1.5K డిస్ప్లేస్ వస్తాయి. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్, దీని రియల్మీ 11 Pro సిరీస్ లో కూడా 11 Pro ప్లస్ కి 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకొచ్చారు. బట్ దీనిలో 67 వాట్స్ కి తగ్గించారు. ఇట్లా ఒక కెమెరాస్ తప్పితే మిగతా ప్రతి చోట కాంప్రమైజ్ చేశారు. మీకు చూపిస్తాను, క్లియర్ గా చెప్తాను. ముందు బాక్స్ చూసుకుంటే బాక్స్ చూడడానికి విధంగా ఉంటుంది. ఎల్లో కలర్ బాక్స్, రియల్మీ 12 Pro ప్లస్ అని రాసి ఉంటుంది. బాక్స్ లో మనకి అన్ని కంటెంట్స్ ఉంటాయి. సిమెట్రిక్ పిన్ ఉంటుంది, పేపర్ వర్క్ ఉంటుంది, ఒక ట్రాన్స్పరెంట్ కేస్ ఇచ్చుంటారు. కేస్ ఓకే బానే ఉంది, లుక్ అయితే చెడిపోవట్లేదు. అండ్ ఫోన్ ఇచ్చుంటారు. దాంతోపాటు 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది, Type-C కేబుల్ ఉంటుంది. ఇవి బాక్స్ కంటెంట్స్ అయితే. సో ఫస్ట్లీ మొబైల్ దగ్గరకు వచ్చేస్తే మొబైల్ చాలా ప్రీమియం గా ఉంది. అసలు మీరు పట్టుకుంటేనే అసలు ఆ లుక్ అనేది చాలా బాగుంటుంది. మెయిన్లీ బ్లూ కలర్, వైట్ తీసుకోబాకండి, బెటర్ బ్లూ తీసుకోండి. చాలా రాయల్ గా ఉంది. మెయిన్ కెమెరా దగ్గర ఆ బ్లూ కలర్ లైటింగ్ అని అసలు చాలా ఎక్సలెంట్ ఉంది. కంప్లీట్ మనకి లెదర్ బాడీతో వస్తుంది. బ్యాక్ సైడ్ లుక్స్ మాత్రం అసలు కుమ్మోతలు పడేసింది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. పైన చూసుకుంటే మనకి సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది, సెకండ్ స్టీరియో స్పీకర్ ఉంటుంది. కింద చూసుకుంటే మెయిన్ స్పీకర్ ఉంటుంది, Type-C పోర్ట్ ఉంటుంది, మెయిన్ మైక్ ఉంటుంది, సిమ్ ట్రే ఉంటుంది. సో ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది. ఎట్ టైం మీరు 2 సిమ్ కార్డ్స్ మాత్రమే వేసుకోగలరు. మెమరీ కార్డ్ స్లాట్ లేదు. లెఫ్ట్ సైడ్ మనకి ఏం లేదు. రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ తో పాటు పవర్ బటన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కంప్లీట్లీ లెదర్ తో వస్తుంది. ఒక జిప్ టైప్ లో ఉంటుంది. డిజైన్ చాలా బాగుంది నిజంగా. ఫ్రంట్ మీకు సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ ఇబ్బంది లేదు. అసలు మొబైల్ బూట్ చేయగానే అసలు దారుణమైన బ్లోట్వేర్. 30,000 రూపాయలు తీసుకొచ్చారు ఈ ఫోన్. 30,000 రూపాయలు కూడా అసలు ఆ బ్లోట్వేర్ ఏందో నాకు అర్థం కాల. ప్రతి లైన్ ఒక బ్లోట్వేర్ ఉంది. హాట్ యాప్స్ అని, హాట్ గేమ్స్ అని అయితే పోవట్లా. చాలా అసహ్యంగా ఉంది. సో ఈ యాప్స్ అని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ హాట్ యాప్స్, హాట్ గేమ్స్ కొన్ని యాప్స్ అయితే పోవట్లేదు. ఇది మార్చుకోవాలి రియల్మీ. మరి బడ్జెట్ లో అంటే సరే, మరి ఇంత 30,000 తీసుకొచ్చాక కూడా ఇవన్నీ తీసుకొస్తే మాత్రం నాట్ గుడ్. నేను తీసుకుని వచ్చేటప్పటికి 8GB ర్యామ్, 128GB స్టోరేజ్. సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇది Android 14 తో వస్తుంది. రియల్మీ UI 5.2 తో వస్తుంది. ఫస్ట్లీ దీని డిస్ప్లే, ఇది యాక్చువల్లీ 1.5K డిస్ప్లే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే కాంప్రమైజ్ చేశారు. ఎనీవే డిస్ప్లే క్వాలిటీ అయితే బానే ఉంది. పీక్ బ్రైట్నెస్ వీళ్ళు చెప్పడం 950 nits పీక్ బ్రైట్నెస్ అంటున్నారు, కానీ టిపికల్ బ్రైట్నెస్ మాత్రం 500 nits మాత్రం ఉంటుంది. సో సన్లైట్ లో మాత్రం మీకు చాలా ఇబ్బంది ఉంటుంది. సన్లైట్ లో మీరు 110 లో కూర్చుంటే మాత్రం మీకు డిస్ప్లే చాలా ఇబ్బంది పెడుతుంది. సన్లైట్ విజిబిలిటీ నాకైతే నచ్చలేదు. అండ్ యూట్యూబ్ లో మీరు HDR వీడియోస్ చూడొచ్చు. అప్ టు 2160p వరకు వీడియోస్ చూడొచ్చు యూట్యూబ్ లో. అండ్ వైడ్ వన్ సపోర్ట్ చేస్తుంది. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో స్ట్రీమ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. డ్యూయల్ స్పీకర్స్ తో వస్తుంది, కానీ స్పీకర్ క్వాలిటీ అంత లౌడ్ లేదు. కింద స్పీకర్ బానే ఉంది, కానీ పైన స్పీకర్ నుంచి అంత సౌండ్ అయితే రావట్లేదు. ఓవరాల్ గా డిస్ప్లే బానే ఉంది, సౌండ్ అయితే యావరేజ్. కాకపోతే ఇందులో NFC ఇవ్వలేదు. 30,000 రూపాయలు తీసుకొచ్చి కూడా NFC ఎగ్గొట్టడం ఏందో నాకైతే అర్థం కాల. సరే, నెక్స్ట్ ప్రాసెసర్. ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. 7S Gen 2 అంటే రెడ్మీ నోట్ 13 Pro లో వచ్చింది కదా. 24,000 రూపాయలకి వచ్చిన ప్రాసెసర్ ని 30,000 రూపాయలకి అమ్ముతున్నారు. యాక్చువల్లీ 25,000 రూపాయలకి ఆ ప్రాసెసర్ వర్త్ కాదని చెప్పాను. ఇప్పుడు 30,000 రూపాయలు తీసుకొస్తున్నారు. ఇంకా ఏమన్నా నాకు అర్థం కావట్లా. యాక్చువల్లీ ఆ ప్రాసెసర్ 22,000-23,000 రూపీస్ వర్త్. మీరు 27, 26 అంత పెట్టాల్సిన పని లేదు. 30 అంటే చాలా ఓవర్. కాకపోతే ఇక్కడ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ లో ఇది 6,40,000 స్కోర్ చేసింది. ఇదే ప్రాసెసర్ ఉన్న రెడ్మీ నోట్ 13 Pro 5,60,000 స్కోర్ చేసింది. ఇది ఇంచుమించు 80,000 ప్లస్ స్కోర్ చేస్తుంది. సేమ్ ప్రాసెసర్ అయినా కూడా 80,000 స్కోర్ అయితే డిఫరెన్స్ ఉంది. అదేంటో ఒకసారి గేమింగ్ పర్ఫార్మెన్స్ లో కూడా ఏదైనా చేంజ్ ఉందా, హీటింగ్ ఇష్యూస్, ఇవన్నీ నేను టెస్ట్ చేసి రివ్యూలో అప్డేట్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ గేమింగ్ కి ఇదంతా పనికి రాకపోవచ్చు. ఓకే, బేసిక్ గేమ్స్ ఆడుకోవచ్చు, కానీ హెవీ గేమ్స్ కి ఇది పనికిరాదు. నెక్స్ట్ కెమెరాస్. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX 890 సెన్సార్ తో వస్తుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 64 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ ఉంటుంది. ఇది ఓమ్ని విజన్ సెన్సార్ తో వస్తుంది. దీనిలో కూడా
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఉంటుంది. సో మెయిన్గా ఫోటోస్ చూసుకుంటే ఆ ప్యాక్ కెమెరా యూస్ చేసి మీరు వైడ్ యాంగిల్ 0.6x ఫోటోస్ తీసుకోవచ్చు, 1x 2x 3x 6x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీకు డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు, అప్ టు 120x వరకు డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. ఇది పేరుకు వీళ్ళు కంపారిజన్ లాంచ్ ఈవెంట్ లో కూడా iPhone 15 Pro Max, Samsung S24 Ultra తో కంపారిజన్ చేసుకున్నారు. ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే దీనిలో ఉండదు, ఎక్స్పెక్ట్ చేయకండి. 120x అంటే S24 Ultra లో అట్లీస్ట్ అక్కడ ఆబ్జెక్ట్ ఏముందో కనిపిస్తుంటది, బట్ ఇందులో చాలా బ్లర్రీగా ఉంటుంది. లైక్ సింపుల్ ఫోటో తీసి దాన్ని క్రాప్ చేస్తే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. చాలా తక్కువ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది. అసలు 120x ఏదో ఇచ్చారంటే ఇచ్చారు కానీ మంచి లైటింగ్ కండిషన్ లోనే బాగా పర్ఫార్మ్ చేయట్లేదు. అలాంటి చీకట్లు అంటే ఇంకా అసలు పనికిరాదు. ఈ 120x కోసంగా మీరు ఈ ఫోన్ అయితే కొనబాకండి, ఉంది అంతే, ఫీచర్ ఉంది అంతే. మేజర్ గా కెమెరాస్ నాకు బాగా నచ్చింది ఏంటంటే పోర్ట్రేట్స్ 1x 3x పోర్ట్రేట్స్ ఉంటాయి. అసలు 3x పోర్ట్రేట్స్ అయితే లైక్ నేను కొన్ని వివో ఫ్లాగ్షిప్ ఫోన్స్ యూజ్ చేస్తా, దానిలో ఉంటుంది అది పెరిస్కోపిక్ లెన్స్. 3x పోర్ట్రేట్స్ చాలా బాగుంటాయి. మీరు డిటెక్షన్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. సో డైరెక్ట్ గా మీరు సోషల్ మీడియా పోస్ట్ చేసుకునేలాగా ఉంటాయి ఫోటోస్, చాలా బాగుంటాయి. అందులో స్ట్రీట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. స్ట్రీట్ లో ఏంటంటే మీరు డిఫరెంట్ ఫోకల్ లెంత్ లో మీరు ఫోటోస్ తీసుకోవచ్చు. లైక్ 16mm, 24mm, 48mm, 71mm, 140mm ఇట్లా మీరు ఫోటోస్ తీసుకోవచ్చు, బాగానే వస్తున్నాయి. అండ్ వీడియోస్ విషయానికి వస్తే బ్యాక్ క్యామ్ యూస్ చేసి మీరు మాక్సిమం 4K 30fps వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 4K 30fps శాంపుల్ లో మాత్రం మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఉండదు. సో కొంచెం ఈ వీడియో అనేది కొంచెం షేకింగ్ గా ఉంటుంది, లైట్ గా షేకింగ్ గా ఉంటుంది. OIS ఆన్ చేసి మాత్రం 1080p 30fps కి పడిపోద్ది. 1080p 30fps శాంపుల్ మాత్రం చాలా స్మూత్ ఉంటుంది. సో ఓవరాల్ గా బ్యాక్ క్యామ్ యాజ్ ఆఫ్ నౌ నేను టెస్ట్ చేసినంత వరకు బాగానే ఉన్నాయి. యాక్చువల్లీ ఇది తీసుకొచ్చేది మెయిన్ కెమెరా సెంట్రిక్ కాబట్టి నేను కెమెరాస్ మాత్రం చాలా టెస్ట్ చేస్తాను. 2-3 రోజులు టైం తీసుకున్నా కెమెరాస్ బాగా టెస్ట్ చేస్తాను. టెస్ట్ చేసి మీకు రివ్యూలో అసలు దీనిలో ఉన్న నెగిటివ్స్ అంటే అన్ని చెప్తాను క్లియర్ గా. ఇప్పుడు నాకు చాలా తక్కువ టైం ఉండింది, మొబైల్ మార్నింగే వచ్చింది. సో ఈవినింగ్ నేను వీడియో చేసి పెట్టాలి. ఈ గ్యాప్ లో నేను కొన్ని ఫోటోస్ తీసాను, బాగానే ఉన్నాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా ఓకే బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. కాకపోతే వీడియో మాత్రం 1080p 30fps మాత్రమే ఉంటుంది. వీడియో మాత్రం చాలా షేకింగ్ గా ఉంది, అయితే బాగాలేదు. ఫ్రంట్ క్యామ్ పక్కన పెట్టండి, బ్యాక్ క్యామ్ మాత్రం మీకు మంచి ఫోటోస్ వస్తున్నాయి. ఆ టెస్ట్ చేసి చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ బాగానే ఉన్నాయి. అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 67 watts ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే ఛార్జర్ కూడా ఇచ్చుంటారు. కాకపోతే ఇది మేజర్ డ్రాబ్యాక్. రియల్మీ 11 Pro Plus లో 120 watt నుంచి డౌన్ గ్రేడ్ చేశారు 67కి. ఇది పెద్ద మిస్టేకే. అండ్ ర్యామ్ కూడా మీకు LPDDR4X ర్యామ్ తో వస్తుంది, UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. అన్ని అంత బెస్ట్ క్వాలిటీ అయితే ఇవ్వలేదు. యాక్చువల్లీ Poco X6 Pro లో దీనికన్నా ఒక 4000-5000 తక్కువే ఉంటుంది, అది 25,000కి వస్తుంది. అందులో మనకి UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది, LPDDR5X ర్యామ్ తో వస్తుంది. అన్ని చాలా బాగుంటాయి ఇందులో. బట్ ఇందులో అన్ని కాంప్రమైజ్ అబ్బా, డిస్ప్లే కానీ, ఫాస్ట్ ఛార్జింగ్ కానీ, ర్యామ్, స్టోరేజ్, ఎవ్రీథింగ్ కాంప్రమైజ్ చేశారు. ఒక కెమెరాస్ కోసం అన్ని తగ్గించారు. సో అంత తగ్గించినప్పుడు నువ్వు 25,000 తీసుకొచ్చి ఫోన్ లాంచ్ చేస్తుంటే అసలు చాలా పెద్ద హిట్ అయ్యేది. బట్ 30,000 రూపాయల కంటే మాత్రం నాకు ఎందుకు నచ్చలేదు. 30,000 అయితే ఇది వర్త్ కాదు, ఇప్పుడే చెప్పేస్తాను, ఇది 30,000కి వర్త్ కాదు. కాకపోతే రేపు మీకు ఆఫర్లు వస్తాయి కదా, కార్డ్ ఆఫర్ తో కలుపుకొని 25,000 రూపాయలకి అలా వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా తీసుకోవచ్చు ఈ ఫోన్ ని. కెమెరాస్ కోసం తీసుకోవచ్చు, గేమర్స్ నేను సజెస్ట్ చేయను, కానీ కెమెరాస్ కోసం మాత్రం ఈ ఫోన్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.